హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు పవర్డ్ బై చిల్లపల్లి స్వారి వీవర్లీ కంచిపట్టు చీరల ప్రత్యేక నిలయం. ఆల్ రైట్, ఈ రోజు మన బామలు సత్య బామలు వచ్చేసింది ఏలూరు. హుషారుగా ఉన్నారు మా వాళ్ళు. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. మరి టీవీ చూస్తున్న మీరు కూడా రెడీగా ఉన్నారు కదా? సో ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు, టీవీ చూస్తున్న వాళ్ళు కూడా గిఫ్ట్లు గెలుచుకొని చాలా హ్యాపీగా ఉన్నారు. మరి మీరు కూడా హ్యాపీ టీమ్ లో జాయిన్ అవ్వాలి అంటే ఎపిసోడ్ మొత్తం చూడండి. సింపుల్ గా 2 క్వశ్చన్లు అడుగుతాం. సో రైట్ ఆప్షన్ ని ఎపిసోడ్ పూర్తయ్యేలోగా మేము ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి పంపించండి. మీరు కూడా గిఫ్ట్లు సొంతం చేసుకోవచ్చు. అసలే ఈ రోజు మా వాళ్ళందరూ చాలా యూత్ గా కనపడుతున్నారు నాకు. అంతా 14, 13, 15, 16. అగో అమ్మా, ఇంకా 12 సంవత్సరాల నుంచి ఇప్పుడే 13 సంవత్సరాలు వెళ్ళావు నువ్వు. జాగ్రత్తగా స్కూల్కి వెళ్తూ ఉండు. అది అందరూ చాలా యూత్ఫుల్ గా కనపడుతున్నారు. మా యూత్ ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తారో కాసేపట్లో చూద్దాం. ఓకే, ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో హల్మితి హబీబో ఆడబోయే బామలు సత్య బామలు. వెల్కమ్. సూపర్. ఫస్ట్ రౌండ్ లో తట్టలు బుట్టలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. అసలు ఏలూరు అంటే మజాక ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తారు కాసేపట్లో. ఏం పేరు? సాయిశ్రీ. నువ్వు ఎక్కువ చదివా, మీ ఆయన గారు ఎక్కువ చదివారా? జీవితం అయితే ఆయన ఎక్కువ చదివారు. సో నువ్వు నువ్వు ఎక్కువ చదివేసావా? చదువు నేను ఎక్కువ చాలా జరిగిపోతూ ఉంటుంది. మీ పెళ్లి చూపుల్లో ఏం జరిగింది? నువ్వు ఆయనకి ఏమేమి స్వీట్లు పెట్టావు, ఆయన ఏమేమి తిన్నారు, నిన్ను ఏం అడిగారు, అది మాట్లాడుకుందాం. నేను జాబ్కి వెళ్ళి వచ్చేసరికి నా పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ అన్ని అయిపోయింది. ఎంగేజ్మెంట్ కూడా? పెళ్లి చూపులు అయితే ఇంట్లో అమ్మ కంగారు పడి అరేంజ్ చేయడం ఓకే. ఎంగేజ్మెంట్ కూడా వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోయారు. అచ్చా, వాళ్ళ కాలే పెట్టేసుకున్నారు. రెడీ, జాగ్రత్తగా విను. చిత్రాడపేటలో చింత చెట్టు కింద చిట్టి చింతకాయలు, చింతామణి తోటలో చెట్టుపట్లాడుతున్న పొట్టి మిరపకాయలు. అరే, చింతామణి పేటలో చింత చెట్టు కింద. ఆగో, చింతామణి పేట అంటే చిత్రాడు ఫీల్ అవుదా? చిత్రాడపేటలో చింత చెట్టు కింద చిట్టి చింతకాయలు, చింతామణి తోటలో చెట్టుపట్లాడుతున్న పొట్టి మిరపకాయలు. ఆ చిత్రవాడి పేటలో చింత చెట్టు కింద చిట్టి చింతకాయలు. చిత్రాడు నుంచి ఇప్పుడు చింతామణి దగ్గరికి తీసుకెళ్ళాలి నేను. చింతామణి తోటలో అక్కడ అయిపోయింది గోల అంతా వదిలిపోయింది. చిత్రాడపేటలో చింత చెట్టు కింద చిట్టి చింతకాయలు, చింతామణి తోటలో చిటపట్లాడుతున్న పొట్టి మిరపకాయలు. ఇంక నేను చెప్పు. చిత్రాడపేటలో చింత చెట్టు కింద చిన్న చింతకాయలు. చిట్టి అన్న చిన్న ఒకటే కదా, 2 ఒకటే పప్పి పింకీ లాగా. చెప్పు. చింతామణి తోటలో పొట్టి ఇప్పుడు మీరిద్దరు, నువ్వు మీ ఆయన గారు కలిపి చూసిన ఫస్ట్ సినిమా ఏది? మేమిద్దరం వెళ్ళిన సినిమా రంగ్ దే. ఎవరెవరికి రంగేశారో? నాకు రంగేశారు. ఇప్పుడు టంగ్ టెస్ట్ చెప్పు. చిత్రాడపేటలో చింత చెట్టు కింద. చిత్రాడికి వీళ్ళకి ఏదో సంబంధం ఉందండి, నేను చెప్పక చెప్తా. చిత్రాడ దగ్గర ఆగిపోతుంది. చిత్రాడపేటలో చింత చెట్టు కింద చిట్టి చింతకాయలు, చింతామణి తోటలో పొట్టి మిరపకాయలు. చిట్టపట్టలాడే పొట్టి సరిగ్గా చెప్పని కారణంగా నీకు పనిష్మెంట్ ఏంటి అంటే, అసలు యూత్ కాబట్టి ఏంటి నువ్వు తెగనవుతున్నావు రా ఇట్లా. మీ పేరేంటండి? అమీరునిసా. అమీర్ అంటే ద రిచ్. ఎన్ని కోట్లు ఉన్నాయి మన దగ్గర? ఏమీ లేవు, పేర్లోనే ఉన్నాయి. పేర్లో ఉన్నదాన్ని నిజం చేయాలి. బాగా ఏం చేస్తారు? ఇంకా లేదు, నెక్స్ట్ మంత్ మ్యారేజ్. ఏ కమ్మాన్, తొందరలో పెళ్లి కూతురు అవుతుంది. కంగ్రాచులేషన్. ఎలా ఉండాలనుకున్నావు మొగుడు? బానే ఉండాడు. ఇప్పుడు వచ్చేవాడు బానే ఉన్నాడు. ఓకే, ఏం పేరు? సత్యమూర్తి. లవ్ మ్యారేజ్. లవ్. సత్యమూర్తి గారు ఎక్కడ దొరికారు? మీరు ఎక్కడ గోకారు ఆయన్ని? రాంగ్ నంబర్. పాపం ఆయన కర్మగాలి, ఆ నెంబర్ ఆయనకి వెళ్ళింది. ఆయన కర్మకాలి కాదు, నా కర్మ. ఇప్పుడు చెప్పు. చిట్టి చింతకాయలు. రెడీ, కమాన్. ఒకసారి చెప్పండి. చిత్రాడపేటలో చింత చెట్టు కింద చిట్టి చింతకాయలు, చింతామణి తోటలో చెట్పట్లాడుతున్న పొట్టి మిరపకాయలు. చిత్రాడపేటలో చింత చెట్టు కింద చిట్టి చింతకాయలు, చింతామణి తోటలో చిటపటలాడే పొట్టి మిరపకాయలు. ఇలా లాభం లేదు గానీ, అమీర్ అండ్ సాయి మధ్య పోటీ ఏంటంటే పనిష్మెంట్. వీళ్ళిద్దరు సరిగ్గా టంగ్ టెస్ట్ చెప్పని కారణంగా సో వీళ్ళ హస్బెండ్స్ గురించి పోట్లాడుతున్నారు. అటువైపు ఆమెమో ఏగో మా దుర్గా ప్రసాదే బాగుంటాడు, అన్నగాడు మంచోడు అని ఆమంటుంది. మా ఆయన బాగుంటాడు, సత్యమూర్తి అంటే ఏమనుకుంటున్నామని ఏమంటుంది. సో ఇద్దరు గొడవ ఎలా ఉంటుందో ఇప్పుడు చూడబోతున్నాం. యువరానా, ద బ్రేకింగ్ న్యూస్. ఇక్కడ ఏలూరులో 2 లేడీస్ పోటాపోటీగా వాళ్ళ మొగుళ్ళ గురించి కొట్టుకుంటున్నారు. లైవ్ టెలికాస్ట్ స్టార్ట్. మీ ఆయన గారే బాగుంటారు. ఇదేంటి రివర్స్?
మీ ఆయన గురించి నువ్వు పొగడాలి. ఇదిగో మా సత్యమూర్తి అంటే ఏంటనుకుంటున్నావు అసలు నువ్వు? ఏమనుకుంటున్నావు సంజు అంటే? ఏమో నాకేం తెలుసు మీ ఆయన గురించి. చూపించానుగా. మీ ఆయన గురించి నువ్వు పొగడు. నువ్వు చెప్పు. ఏం చెప్పాలి మీ ఆయన గురించి? నాకెలా తెలుసు, నువ్వు చెప్పు. మీ ఆయన గురించి చెప్పు. మంచోడు మా ఆయన అంటున్నావుగా. గురించి చాలా మంచోడు. మా ఆయన ఇంకా రాముడి తర్వాత రాముడు మా ఆయన. ఆహా, తర్వాత కదా, మా ఆయన తర్వాతే రాముడు. అవునా? అయితే అప్పుడు పుట్టిన మీరిద్దరు. అవునవును. సత్యమూర్తి గారు చాలా హైట్. చాలా హైట్. మా ఆయన కూడా 6. మా ఆయన అంత కాదులే. ఓకే, ఎనివే ఇద్దరికి గట్టిగా చెప్పట్లు. హలో అండి, పేరేంటి? శారదా అండి. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు శారదా గారు? 36 years. 36 years. సూపర్. ఏం చేస్తారు సారు? బిజినెస్. కాదు, మీరు తమన్నాలాగా తెల్లగా ఉన్నారు, మళ్ళీ ఎందుకు మేకప్? సార్ అంటారా ఏ మేకప్ లేకుండా బయటకు వెళ్ళకని? టంగ్ ట్విస్టర్కి వెళ్దాం, పాపం సిగ్గుపడుతున్నారు. వేడి వేడి పెనంపై బామ వేస్తుంది తీయని బొబ్బట్టు, బామలు సచ్చిబామలు షోలు ఈజీగా గెలుచుకోవచ్చు గిఫ్ట్. వేడివేడి పెనంపై బామ్ వేస్తుంది వేడివేడి బొబ్బట్లు, బామలు సచ్చిబామలు ప్రోగ్రామ్ లో ఈజీగా గెలుచుకోవచ్చు గిఫ్ట్. ఫాస్ట్ గా. వేడివేడి పెనం మీద బామ్ వేస్తుంది వేడివేడి బొబ్బట్లు, బామలు సచ్చిబామలు ప్రోగ్రామ్ లో గెలుచుకోవచ్చు మనం గిఫ్ట్లు. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో అండి, మీ పేరు ఏంటండి? నా పేరు గీత అండి. ఏం పేరు? సార్ పేరు? రవికుమార్. చిట్టపట చినుకుల్లో వయ్యారంగా ఆడుతున్న వానజాన, చిరుబురు లేస్తూ చిందులు ఆడుతున్న నెరజాన. చిటపట చినుకుల్లో వయ్యారంగా నా వైపు నేను వానజానం కాదు, వానజాన వేరు ఉంటది, నెరజాన. చిటపట చినుకుల్లో వయ్యారంగా ఆడుతున్న వానజాన. ఇగో మీరందరూ గీతలా ఏంటి? చిటపట చినుకుల్లో వయ్యారంగా ఆడుతున్న వానజాన. రామ్మా. చిటపట చినుకుల్లో వయ్యారంగా ఆడుతున్న వానజాన చెప్పు. చిటపట చినుకుల్లో వయ్యారంగా ఆడుతున్న వానజాన, చిందులేస్తూ చిరుబులు ఆడుతున్న నెరజాన. చిందులేస్తూ చిరువురులాడుతున్న నెరజాన. నెరజాన. ఒకసారి చెప్పు మళ్ళీ మొత్తం. చిటపట చినుకుల్లో వయ్యారంగా ఆడుతున్న వానజాన, చిరుబురులాడుతూ చిందులేస్తున్న నెరజాన. సూపర్. మంచి మ్యూజిక్ పెట్టండి, మేమిద్దరం ర్యాంప్ వాక్ చేస్తాం ఇప్పుడు. కడలే కదం తొక్కే సునామీ తెచ్చింది, తగ్గది ఎనర్జీ, అదిరే అందాలన్న తుఫానులే అమ్మాడి, టక్కున చూసిందో హై పల్సే బాడి, పోయలే చేపలకే నేర్పించులే, కలకే కలరేసే జిల్లే బిల్లేడి, సాల్ట్ టచ్ చేస్తే స్వీట్ అమ్మునే. సూపర్ పాప సుశీల, నువ్వే అసలైన యూత్. ఓకే, ఇక లేట్ చేయకుండా ఇదే హుషారుతో మనందరికి చాలా ఇష్టమైన రౌండ్ మొదలు పెడదాం. లెట్స్ వెల్కమ్ ఓ శివంగి. ఓ శివంగి, ప్లీజ్. ఆల్రెడీ ఈ రోజు మన ఓ శివంగిలో మనం ఆడుతున్న గేమ్ దోబూచులాట. దోబూచులాటేలర అని ఆడుకోవచ్చు హ్యాపీగా, చాలా బాగుంటది. ఏం లేదు, ఒక్కసారి ఇద్దరు ఆడతారనమాట. సో మీకు బొట్టిస్తాం, ఆ బొట్టు అట్టుకొని వెళ్ళి ఆ బాల్స్ వేసుకోవడమే, సింపుల్. అమ్మా అంటే వెళ్ళాలి, 4 బాల్స్ వేసుకోవాలి. నేను ఇచ్చిన 30 seconds లో ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తే వాళ్ళే విన్నర్. అక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫేస్ కి ఇది కడతాం అనమాట. టడా టడా, అరే భలే ఉందే. దోబుచ్చులాట ఆడడానికి ముందుగా వచ్చారు మన ముందుకి శృతి అండ్ జయ. చూద్దాం ఇద్దరిలో ఎవరు ఎన్ని పాయింట్లు సాధిస్తారు అనేది. ఓకే, సో ఇప్పుడు మనం వెళ్తున్నాం ప్రపంచంలోకి. ప్రపంచంలో మనకి తెలియని బంతులు ఉంటాయి. దోబుచ్చులాడుతూ ఆ బంతులు తీసుకోవాలి. అప్పుడప్పుడు తాండ్రి తిరగండి, అప్పుడప్పుడు తాండ్రి, ఆవకాయ తాండ్రి, ఏసే తాండ్రి, తోసే తాండ్రి, గో. నేను టైం కౌంట్ చేస్తా, 30 seconds లో ఎన్ని బాల్స్ వేస్తా అన్ని. 15 seconds ఓవర్. ఒకటోటి వేయాలి, 2 ఎత్తి కౌంట్ చెయ్య. శృతి గారికి ఒక 4 బాల్ తీసేయాలి. 10 9 ముందుకెళ్ళండి. అక్కడ ఉన్నాయి, అక్కడ ఎక్కువ ఉన్నాయి. ముందు 4 3 2 1 అండ్ స్టాప్. ఓకే, జై గారు ఎన్ని బాల్స్ సంపాదించారు చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఈమె 2 బాల్స్ వేసిన విధంగా 4 బాల్స్ తీసేస్తున్నా.
ఓకే 2 3 4 5 6 7 8 9 10 బాబోయ్ 11 12 13 14 15 16 17 18 19 20 22 24 26 28 30. ఈ రోజు మనం ఆడుతున్నాం మన ఓషి వెంగిలో దోబూచులాట అండ్ మొదటి టీమ్ లో 30 పాయింట్లు సాధించారు శృతి గారు. అండ్ నెక్స్ట్ ఆడడానికి మన ముందుకు వచ్చారు చందన అండ్ శ్రీ. సో వీళ్ళు ఎన్ని పాయింట్లు సాధిస్తారో చూద్దాం. రెడీ చందన గారు, 3 గారు కాసేపు అలా మీరు తిరిగి రెడీ 3 2 1 గో. ఒక్కొక్కటే 2 వేస్తే తీసుకోను. లాస్ట్ 15 సెకండ్స్. అయ్యో వెనకాల అన్ని బాల్ వదిలేసి ముందుకెళ్ళిపోతుంది. 10 అందరూ 9 8 స్టాప్. ముందు మీది లెక్కెడదాం. ఓకే 1 2 3 4 5 6 17 18 19 20 21 22 22 2 4 6 16 18. సో చంద్ర గారు 22 పాయింట్లు సాధించారు అండ్ శ్రీ గారు 18 పాయింట్లు సాధించారు. సో నెక్స్ట్ ఆడే వాళ్ళని బట్టి ఎవరు విన్నర్ అని తెలుస్తుంది. వెళ్ళండి మీరు. ఆల్ రైట్, ఈ రోజు మనం ఓషి వెంగిలో ఆడుతున్న ఆట దోబూచులాట అండ్ ఇప్పటి వరకు 30 పాయింట్లతో శృతి గారు లీడ్ లో ఉన్నారు. నెక్స్ట్ ఆడడానికి మల్లీశ్వరి అండ్ ప్రియా గారు రెడీగా ఉన్నారు. ఇలా రండి, నేను చెప్పినట్టే వినాలి మీరు. ఓకే రౌండ్ 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 తిరగండి, బాగా తిరగండి, బాగా తిరగండి, తిరగండి. 3 2 1 గో. ఒక్కొక్కటే వేయాలి. ప్రియా గారు ఒకటే దొరకలేదు, నువ్వు ఒకటే అంటావేంట అంటున్నారు. దొరికినా సరే ఒకటే వేసుకోవాలి. అప్పట్లో కోళ్ళ ఫారాల్లో కోళ్ళ గుడ్లు ఉంటే వెళ్ళి ఇలాగే ఊట్లో ఏరుకునే వాళ్ళం కదా. Ten, 9 8 7 6 5 4 3 2 1 and stop. ఓకే ప్రియా గారు ఎన్ని బాల్స్ సాధించి ఎన్ని పాయింట్లు సాధించారో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. ఏదో పూజకి పూలు తేయడానికి వెళ్ళాడు. పూజకు 2 4 6 8 10 12 14 16 18 20 22 24 26 28. సో గుడ్ ప్లే, వెల్ ప్లే. ఇద్దరు కూర్చోండి. ఆల్రైట్, ఈ రోజు మనం ఓషి వెంగిలో ఆడాం దోబూచులాట అనే ఆట. ఈ ఆటలో అందరూ ఆడి 30 పాయింట్లతో శృతి గారు విన్నర్ గా నిలిచారు. కంగ్రాచులేషన్స్. అలాగే 28 పాయింట్లతో రన్నర్ గా నిలిచారు మల్లీశ్వరి. కంగ్రాట్స్. వాళ్ళు 22 పాయింట్లు సాధించి థర్డ్ ప్లేస్ లో ఉన్నారు చందన అండ్ ప్రియా. కంగ్రాట్స్ రండి. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకొని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు పద్మజ గారు. అమ్మ ఎలా ఉన్నారు మా? బానే ఉన్నాము. సో ఇదంతా మన ఫ్యామిలీ, మన జమిని కుటుంబం. సో మీ ఏం జరిగింది? సో ఫ్యామిలీతో మనం చెప్పుకున్నామంటే కొంచెం మనసులో రిలాక్స్ గా ఉంటుంది. సో చెప్పండి. మాది పెద్ద కుటుంబం. మా నాన్నగారు కాలం చేశారు. ఎందుకు చనిపోయారు? అనారోగ్యం వల్ల. అనారోగ్యం వల్ల ఇదయ్యారు. తర్వాత మా అన్నదమ్ములు వాళ్ళు చూసేవారు. ఇక్కడ ఏలూరులో ఇచ్చారు. ఇక్కడ ఫ్యామిలీ 3 అన్నదమ్ములు, ఒక ఆడపడుచు. ఫ్యామిలీ అందరినీ ఈయన చూసేవారు. ఏం చేసేవారు మీ హస్బెండ్? రైస్ మిల్లో ఉండేవారండి. రైస్ మిల్లో ఉంటూ ఆయన ఫ్యామిలీ అందరినీ కూడా ఆయన చూసుకునేవారు. తర్వాత మా పాప మ్యారేజ్ అయ్యింది. 6 months కి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది మీ హస్బెండ్ కి. తర్వాత
ఇదయ్యారు, చనిపోయారు. కాలం చేశారు. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 పాప బాబు. మరి ఎలా ఆయన చనిపోయిన అంటే ఆయన వర్క్ చేసేవారు కాబట్టి అప్పటి వరకు కుటుంబం సాఫీగానే వెళ్తది. సడన్ గా ఇంట్లో యజమాని లేడు అంటే ఫినాన్షియల్ గా సో ఎలా నెట్టుకొచ్చారు మన కుటుంబాన్ని? అలాగే నేనే చేసుకున్నానండి. మీరు పనిచేసి మెడికల్ షాప్ చేసేదాన్ని. 3 years బ్యాక్ కంటే ఆపరేషన్ అయిన తర్వాత మానేశాను. పాపకి 2 పురుళ్ళు పోసాను. బాబు ఏమో ఏసీ మెకానిక్ గా చేస్తున్నాడు. 6 years బ్యాక్ బాబు కూడా మ్యారేజ్ అయిపోయి 2 బాబులు. ఏసీ మెకానిక్ గా చేసుకుంటాడు. సో పాపకి పెళ్ళైంది, బాబు పెళ్ళైంది, సెటిల్ అయిపోయారు. మీరు ఎవరి దగ్గర ఉంటారు ఇప్పుడు? నేను ఇండివిజువల్ గానే ఉంటానండి. ఎందుకు అబ్బాయి దగ్గర ఉండొచ్చు కదా? బాబు ఏసీ మెకానిక్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇదే కదండి. సో కంటి చూపు బాగున్నంత వరకు వర్క్ చేసేవాళ్ళు. చేశాను. తర్వాత కంటే ఆపరేషన్ చేయించుకున్నా బాగానే ఉంది. అంటుంటాడా అమ్మ ఎందుకు ఒకదానికి అక్కడ వచ్చి ఇక్కడ ఉండు అని? ఉంటాడండి. కానీ వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఎందుకని మీరు? నేను వెళ్ళను. సో ముందు వైఫ్ చనిపోతే హస్బెండ్ అసలు తట్టుకోలేరు, ఒంటరిగా బతకలేరు. కానీ సో హస్బెండ్ లేకపోయినా లేడీస్ గ్రేట్నెస్ ఏంటంటే ఫ్యామిలీని నెట్టుకొచ్చి ఒక పొజిషన్ తీసుకెళ్లి సో స్ట్రాంగ్ గా నిలబడి ఏదో ఒక పని చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చే స్టామినా సత్తా ఆడవాళ్ళనే ఉంటుంది. అందుకే ఎప్పటికీ మనం ఉమెన్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్తూనే ఉండాలి. గ్రేట్ మా. సో ఈ రోజు మీరు ఇక్కడ షోకి వచ్చి ఒక్కరు ఉంటూ కొడుకు దగ్గర కూడా ఉండకుండా మీరు ఏదో పని చేసుకొని మీ బతుకు మీరు బతుకుతున్నారు అంటే సో చాలా మంది ఇప్పటికీ టెన్షన్ పడి అనవసరంగా ఓల్డేజ్ హోమ్లకి అది వెళ్లకుండా హ్యాపీగా వాళ్ళకి వాళ్ళే బతకగలం అనే స్టామినాతో ఉండాలి అనిపిస్తుంది. సో ఈరోజు మీ ఇంటికి వచ్చినట్టు వచ్చారు కాబట్టి మీకు ఒక చిన్న కానుక మన షో నుంచి మా గుర్తుగా మీకు ఉండాలని మీకు ఒక కానుకగా. ఓకే అమ్మా? సరే. ఇది ఈ రోజు మన ఏలూరులో బాములు సత్యభామలు షో. మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం పేరెంట్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళని హ్యాపీగా ఉంచాలి అని. మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్, సో పేరెంట్ హ్యాపీగా ఉంటేనే రేపొద్దుట మీరు కూడా హ్యాపీగా ఉండి మీ పిల్లలు మిమ్మల్ని హ్యాపీగా చూస్తారు. సో మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. నెక్స్ట్ షోలో కలుద్దాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు. బాయ్.